ముఖ్యంగా మీడియా మిత్రులందరినీ ఆహ్వానించిన ముఖ్య ఉద్దేశం ఇక్కడ ముఖ్య నాయకులను కూడా ఆహ్వానించినటువంటి పరిస్థితి ఉంది. మరి మన ముఖ్య అతిథులుగా మన ఎమ్మెల్సీ, అదేవిధంగా స్టేట్ సెక్రటరీ గారు, మన పార్టీ ప్రధాన కార్యదర్శి మన అప్పిరెడ్డి అన్న, అదేవిధంగా మరి మాజీ శాసనసభ్యులు మన వినుకొండ నియోజకవర్గ అబ్జర్వర్గా అంటే ఇన్ఛార్జిగా వచ్చినటువంటి మన మాజీ శాసనసభ్యులు మన ఎర్ర వెంకటేశ్వర రెడ్డి అన్న, మరి ఈరోజు ఇక్కడికి వచ్చిన ఉద్దేశం రేపు గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి అధినాయకులు మన జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమంలో భాగంగా మన 5 మండలాల నాయకులు, టౌన్ నుంచి వచ్చినటువంటి నాయకులు అందరికి కూడా విషయాన్ని తెలియపరిచాం. మరి రేపు కరెక్ట్గా 3:30 కల్లా మన టౌన్లో ముఖ్యమంత్రి గారు టౌన్కి రావడం జరుగుతుంది. 2:00కల్లా మన నియోజకవర్గం ఎంటర్ అయింది బస్సు యాత్ర. అంటే చింతల చెరువు, అదేవిధంగా ఐనువోలు, సీగటీగలపాలెం మరి టౌన్లోకి రావడం జరుగుతుంది. వచ్చి ఇదంతా కూడా మేజర్గా మన శివయ్య స్తూపం సెంటర్కి మనం అందరం వస్తే స్తూపం సెంటర్ నుంచి కార్యక్రమం బిగిన్ అయింది. మీరందరూ కూడా వేల కొలిది మరి అన్ని గ్రామాల నుంచి రేపు మధ్యాహ్నం 3:15 కల్లా ఇక్కడ ఉండే విధంగా రావాలని అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, ఎవరు రావడానికి ఆటోలు కానీ అవన్నీ కూడా చూసుకొని రండి. అన్ని విధాల పూర్తి స్థాయిలో మనం ఈ బస్సు యాత్రని జయప్రదం చేయాలని కోరుకుంటూ, పెద్దలు వెంకటేశ్వర రెడ్డి అన్న, ఎర్ర వెంకటేశ్వర రెడ్డి అన్న మాట్లాడతారు. మనం అందరం కూడా జగనన్న బస్సు యాత్ర మరి మన వినుకొండకు ఒక మంచి గుర్తింపు, గౌరవం ఉందని చెప్పారు అన్న. ఆ గుర్తింపు, గౌరవాన్ని మనం మరి నిలబెట్టుకునే విధంగా ఇక్కడ పల్నాడు జిల్లాలో ఏ సభ పెట్టినా వినుకొండలో ముందు ఏర్పాటు చేస్తారు. ఆ ఏర్పాటు చేయటం ఏంటంటే వినుకొండకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాంటి అనుబంధం ఉంది. ఆ బంధం అలాంటిది అనేది మీరు అందరూ తెలుసుకొని అందరిని కూడా ఆయన పలకరిస్తారు. గ్యారెంటీగా మీ అందరికీ దగ్గరగా ఉండే విధంగా చేస్తానని మరొకసారి తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమం మరి ముగిస్తూ జరుగుతాం. అలాగే శాసనసభ్యుడన్న గతంలో చేసినన్న అది కూడా తెలియకుండా మాట్లాడుతున్నారు. రైతు భరోసా కేంద్రాలు ఇవన్నీ ఏంటప్ప, ఈ లెక్క ఏంటి, కేంద్రం ఇచ్చిందేంటి, ఇది ఒకసారి తెలుసుకోండి. ఒకసారి తెలుసుకొని మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ, మన ఈ పూర్తి స్థాయిలో మన అప్పిరెడ్డి అన్న గారికి దీని మీద బాగా అవగాహన ఉంది. ఈ రూటు, ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే కార్యక్రమం గురించి, కాస్త ఈ లోకల్ వారం గురించి కూడా వారు చెప్తారు. ఇదంతా మరి ఆంజనేయులు అంటే తయారు చేస్తారో నాకు తెలియదు, కానీ మరి మీరు ఏం చేస్తారో మాకు అర్థం కాని పరిస్థితి. మేము కేంద్ర ప్రభుత్వం మాకు ఇచ్చింది, మేము కేంద్ర ప్రభుత్వం చేసిందని చెప్పే మీరు రాష్ట్రంలో మీరు గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందంటే అది పూర్తిగా మన సొమ్ము, మన ట్యాక్స్లు, మన జిఎస్టి, మన నిధులు అయ్యే పూర్తిగా ఇవ్వలా. మన వనరులు, మనకు ఉన్న వనరులు బట్టి, మనం కట్టిన ట్యాక్సులను బట్టి అవన్నీ పూర్తిగా మనకి ఇవ్వాల.
మరి మీకు కూడా మీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 14 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం నుంచి మీరేమో మరి వేల కోట్లు తీసుకొచ్చామని చెప్పారు. అవన్నీ ఏం చేశారు? ఎక్కడన్నా కనిపించేది ఒక్కటి ఉందా? లేదు. లేకపోగా ఇలాంటి బురిడి మాటలు చెప్పడం తప్ప మీరు మీరు చేసింది ఒక్కటి చూపించండి. ఇవన్నీ కనిపిస్తా ఉన్నాయి. హాస్పిటల్ అన్నారు, ఆన్లైన్లో కొట్టండి, టెండర్ వేశారు, టెండర్ తీసుకున్నాడు, టెండర్ అగ్రిమెంట్ అయింది, 100 పడకల హాస్పిటల్. అది తెలుసుకోవయా ఆంజనేయులు, నీకు తెలిసి మాట్లాడతావు. మరి ఇంకొక ఆయన మాట్లాడుతూ కొండ చుట్టూ గుడి చుట్టూ తిరుగుతున్నారని. మీరు కొండ చుట్టూరు గుడి చుట్టూరు తిరిగినా ఏది తిరిగినా మీరు గతంలో ఇవాళ ఇచ్చిన 2,55,000 కోట్లు డైరెక్ట్గా సంక్షేమం అందించిన డబ్బు కానీ, ఈ రైతు భరోసా ఇవన్నీ చేసినటువంటివి కానీ, మరి అప్పుడు కూడా అదే నిధులు కేంద్రం నుంచి వచ్చినాయి, మరి రాష్ట్ర నిధులు కానీ, ఇవన్నీ ఆనాడు మీరు ఏం చేశారు ఒక్కటి చూపించండి. చూపించిన పరిస్థితి లేదు. కాబట్టి మీ అందరికి కూడా మేము ఒక్కటే చెప్తున్నాం, ఈ ఊరు అభివృద్ధి జరిగిందనేది మేము చూపిస్తున్నాం. మీకు మీరు కళ్ళు ఎక్కడో ఉన్నాయో మీకు అవి కిందకి దించండి. ఎవరికో చెప్పడం కాదు, మీ కళ్ళు చాలా పైన చూస్తున్నాయి, అవి కిందకి దించండి, కింద నడవండి, కింద నడిచేదానికి అలవాటు చేసుకోండి. మీరు ఎక్కడ కూడా పాపం ఏదో పాపం చాలా ఇబ్బంది పడిపోతా ఉన్నారు. మరి అక్కడికి ఎవరు ఎమ్మెల్యే, మరి అక్కడ అదైతే క్లారిటీ కనపడలేదు. ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు, మరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంది ఎవరు? ఇదైతే మటుకి చాలా నేనా నువ్వా అని వాళ్ళు పోటీ పడి నా మీద మాట్లాడుతున్నారు. పాపం నా మీద మీరేం పోటీ పడతారు? ఏదైనా చేసి ఉంటే మీరు కూడా చెప్పుకోండి.